హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం మెయిల్స్ స్క్రోల్ చేస్తూ మనీ ఎలా ఎర్న్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేమెంట్ ప్రూఫ్ అనేది చూస్తాను. తర్వాత మెయిల్స్ ఎలా ఓపెన్ చేయాలి, ఎక్కడెక్కడ వస్తాయి అని చూపిస్తాను. అండ్ తర్వాత రిజిస్ట్రేషన్ సింపుల్గా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా ఉంటే వాళ్ళు అప్రూవ్ చేస్తారో కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్రోమ్లో వచ్చి నా పేమెంట్ ప్రూఫ్ అని చేస్తాను. సో ఇది నా ఐడి అనేది జూన్లో ఈ నెల యాక్టివ్లో ఉంది. సో వాళ్ళు నాకు డేట్ చూసుకోవచ్చు. అక్కడ 6 తారీఖు 1 నెల 2026 అంటే ఈ నెలలో నాకు వాళ్ళు సెండ్ మనకి ఇన్ని పంపారు. నేను చూశాను, పొరపాటు కొన్ని చూడలేదు, ఇన్ని చూశాను. వాళ్ళు రిపోర్ట్ ఇస్తారన్నమాట. సో నేను నా పేమెంట్ ప్రూఫ్ అనేది చూస్తాను కదా. సింపుల్గా నాకు ఇక్కడ చూసుకోండి, పేమెంట్ ప్రూఫ్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్ పేమెంట్ ప్రూఫ్ మీద క్లిక్ చేసి అవి చూసుకొచ్చి నాకు మే లాస్ట్ మంత్ మాట పేమెంట్ నాకు టోటల్ వచ్చేసి 846 వచ్చింది. అండ్ 846 అంటే నాకు టోటల్ 94% నుంచి మెయిల్ చూశాను. దానివల్ల నాకు 846 వస్తే దాంట్లో టీడీసీ వచ్చేసి 829 రూపీస్ అనేది వాళ్ళు క్రెడిట్ చేస్తారు. ఇంకా నాకు రిసీవ్ అవ్వలేదు మనీ. ఇది మంత్ 10th అలా పడితే. అండ్ నేను ఏప్రిల్లో చూసుకోవచ్చు. ఏప్రిల్లో సేమ్ కూడా అలాగే ఏప్రిల్లో 30 డేస్కి వచ్చేసి నేను 96% చూశాను మెయిల్స్. దాని వల్ల నాకు 900 అనేది వేశారు. 900లో టీడీసీ కట్ అయ్యి 882 రూపీస్ అనేది నాకు క్రెడిట్ అయింది. సింపుల్గా ఇది ప్రాసెస్. మనం ఇప్పుడు మెయిల్స్ ఎలా చూడాలో చూద్దాం. ఇది నా అకౌంట్. మనం ఇక్కడ చూసుకోవచ్చు. నాకు టోటల్ 55 మెయిల్స్ అనేవి వచ్చాయి. సో అవి ఎలా చూసుకోవాలి చూద్దాం. అండ్ కొంచెం స్టార్టింగ్లో అయితే వాళ్ళు మనకి స్పామ్లో ఎక్కువ మెయిల్స్ సెండ్ చేస్తారు. సో సింపుల్గా మనం అదే ముందు ప్రైమరీలోకి సెండ్ చేసుకోవాలి. అంటే మనం ఇక్కడ పైన ఇక్కడ చూసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ స్పామ్ అని ఉంటుంది. కిందకి వెళ్ళి స్క్రోల్ చేస్తేనే నాకు స్పామ్లో వచ్చేసి 14 మెయిల్స్ అనేవి ఉన్నాయి. సో నేను సింపుల్గా స్పామ్ మీద క్లిక్ చేసి ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ఆల్ కొట్టుకుని ఇక్కడ పైన 3 డాట్స్ కనబడుతున్నాయి కదా. సో సింపుల్గా దాన్ని 3 డాట్స్ వచ్చేసి మనం మూవ్ టు ప్రైమరీ అనే ఆప్షన్ ఉంటుంది. సో మనం మూవ్ టు ప్రైమరీ క్లిక్ చేసుకోవాలి. దాని మన మెయిల్స్ అన్నీ ప్రైమరీలోకి వెళ్ళిపోతాయి. మనం సింపుల్గా మళ్ళీ ఇక్కడ వచ్చేసి పైన ప్రైమరీ ఉంటుంది. జస్ట్ ఆ ప్రైమరీ మీద క్లిక్ చేసి సింపుల్గా మనం పైకి స్క్రోల్ చేసి ఇలాగ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే సరిపోద్ది. సో మన కింద కూడా కౌంట్ అంటే తగ్గుతుంది. సింపుల్గా అన్ని మెయిల్స్ అలా సింపుల్గా చూసుకుంటే మనకి వాళ్ళు ఎన్ని పంపారు అండ్ మనం ఎన్ని ఓపెన్ చేసామనేది వాళ్ళు చెక్ చేసుకుంటారు. వాళ్ళు చెక్ చేసుకుని మనం పేమెంట్ అనేది దాన్ని బట్టి ఉంటుంది. సో సింపుల్గా మనం అన్ని మెయిల్స్ ఇలా సింపుల్గా స్క్రోల్ చేసుకుంటూ ఏం చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మెయిల్స్ అన్ని చూసాను. సో మీరు సింపుల్గా చూసుకోవచ్చు. అండ్ మీరు చూసిన మెయిల్కి అయితే లైట్ కలర్లోని, చూడలేని మెయిల్స్ అయితే చూస్తుంది చూడండి. ఇక్కడ చూడలేని మెయిల్స్ డార్క్ కలర్లోని ఉంటాయి. సింపుల్గా మనం ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు కౌంట్ కూడా తెలిసింది. ఇలా 0 చేస్తే మీరు టోటల్ ఎవ్రీడే పంపిస్తారు. ఎప్పుడు చూడకపోతే మీరు ఒకవేళ డైలీ చూడకపోతే వాళ్ళు మాత్రం మీ అకౌంట్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది. సో సింపుల్గా మీరు కన్సిస్టెంట్గా ఉంటే మంచిది. సింపుల్గా అన్నీ స్క్రోల్ చేసుకుంటూ చూస్తూ ఈజీగా మనకి వచ్చి మంత్లీ సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. దీంట్లో అయితేనే అంటే మీకు మంత్లీ ఎంతో కాదు 1K వస్తుంది. కానీ 1K అంటే మీ డైలీ వాళ్ళు అప్రాక్సిమేట్లీ 30 రూపీస్ కింద ఇస్తారు. సింపుల్గా ఈ మెయిల్ స్క్రోల్ చేస్తే చాలు. మనం ఏం అవసరం లేదు, జస్ట్ మెయిల్ స్క్రోల్ చేస్తే సరిపోద్ది. దీనికి ఎలా అప్లై చేయాలో మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఓకే, ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రోమ్లోకి వెళ్ళి పైన మన పైసని కొడతాం. మన పైసని కొట్టిన వాళ్ళ అఫీషియల్ సైట్ వస్తుంది. ఇది ఎర్న్ త్రూ ద సింపుల్ ఈమెయిల్ బేస్డ్ వర్క్ ట్రస్టెడ్ అండ్ సిన్స్ 2022 అప్పటి నుంచి ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. మనం టోటల్లో 1.2 lakh యూజర్స్ అనేది ఎవరేజ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళు 50,000 మంది మాత్రం ఇది ఎర్న్ చేస్తున్నారు. సింపుల్గా మనం ఇక్కడ స్టార్ట్ ఎర్నింగ్ అని క్లిక్ చేద్దాం. అది క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ జీమెయిల్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో సింపుల్గా మనం అక్కడ ఎంటర్ యువర్ నేమ్ యాజ్ పర్ యువర్ బ్యాంక్ అకౌంట్. సో మీ బ్యాంక్ అకౌంట్లో నేమ్ ఎలా ఉందో అలా మీ నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. అండ్ మొబైల్ నెంబరు అండ్ మీరు ఏ మెయిల్ అయితే అంటే దీంట్లో అయితే మీకు మెయిల్ అనేది కనీసం 2020 లోపల మెయిల్ అనేది ఉండాలి. అప్పుడే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అంటే ఓల్డ్ మెయిల్కి వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో ఆ మెయిల్ ఉంటే వెరీ గుడ్. దెన్ మీ ఆ మెయిల్ ఉంటే ఒకవేళ మీరు దాంట్లో ఇక్కడ మీరు మెయిల్ వెరిఫికేషన్ చేసుకుని తర్వాత మీరు ఇక్కడ
ఓల్డ్ మెయిల్ ప్రూఫ్ అనేది సెండ్ చేయాలి. ఒకవేళ మీకు ఆ మెయిల్ లేదంటే నా దగ్గర ఒక చిన్న ట్రిప్ ఉంది. ఆ ట్రిప్ ఏంటంటే మీరు సింపుల్‌గా మీ మెయిల్ ఏదుందో దాన్ని తీసుకొని నా టెలిగ్రామ్ ఛానెల్‌లో ప్రాంప్ట్ అనేది ఉంటది. సో, ఆ ప్రాంప్ట్‌ని మీరు చాట్‌జిపిటి గాని, జెమినీ గాని ఇస్తే మీకు ఆ మెయిల్ అనేది సేమ్ దాంట్లో డేట్‌లో ఓన్లీ మార్చి మీకు సింపుల్‌గా ఇస్తది. సో, మీరు దీన్ని ఈజీగా కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు ఈజీగా కూడా సెలెక్ట్ అవుతారు. ఇక్కడ మీ నేమ్ అనేది చూసుకోవచ్చు. తర్వాత మీ ఈమెయిల్ నంబరు తర్వాతేమో మీకు సంబంధించిన వెరిఫికేషన్ కూడా వస్తది ఈమెయిల్‌కి. ఆ ఈమెయిల్‌కి తీసుకుంటారు. తర్వాత ఓల్డెస్ట్ ఈమెయిల్ ప్రూఫ్ అంటే మీరు ప్రూఫ్ అనేది ఇక్కడ సెండ్ చేయాలన్నమాట. నా నా మెయిల్ ఎంత ఓల్డెస్ట్ అనేది. అండ్ అది కూడా నేను ఎలా చేయాలో చెప్తాను. యూజర్ నేమ్ అండ్ మీ పాస్వర్డ్ ఏంటి, యూజర్ నేమ్ ఏంటి, రిఫరెన్స్ నెంబర్, మొబైల్ నెంబర్ అవసరం లేదు. రిఫరెన్స్ కూడా ఏం పెట్టవసరం లేదు. సింపుల్‌గా బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్‌గా ఇచ్చుకోవాలి. సింపుల్‌గా మీ పాన్ కార్డ్ అనేది ఉండాలి. క్యాప్చర్ క్రియేట్ ఫ్రీ అకౌంట్. దీంట్లో అయితే ఏ మనీ ఎవరో చార్జ్ చేయరు. సో, సింపుల్‌గా మీరు అనేది అకౌంట్ క్రియేట్ చేసుకుంటే వాళ్ళు మీకు 1 మంత్‌లో అనేది రిప్లై ఇస్తారు. సో, మీ మెయిల్ అనేది ఎలా ఉండాలంటే మీకు ఈజీగా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెయిల్‌లోకెళ్ళి మీరు ఇక్కడ పైన చూసుకోవచ్చు. మీ సెర్చ్ బార్‌లో డేట్స్ దగ్గర మీకు ఓల్డర్ దెన్ ఇయర్ అనేది ఉంది చూసారా? సో, అక్కడ ఏదో మెయిల్ మీకు ఇంకా ఓల్డర్ దెన్ 10 ఇయర్స్ ఇక్కడ 2025 మెయిల్ ఉంది. సో, సింపుల్‌గా దీన్ని నేను చేసి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు వాళ్ళు ప్రూఫ్ ఏది అడుగుతారంటే ఇక్కడ మీ డేట్ ఉంది చూసారా? ఈ డేట్ చూసి చెప్తారన్నమాట. మీది ఓల్డర్ అని కాదని. సో, సింపుల్‌గా మీరు ఇలాంటి దాన్ని స్క్రీన్‌షాట్ తీసుకొని మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇది మన క్రిప్టో అని టెలిగ్రామ్ ఛానెల్ అన్నమాట. దీంట్లో అయితే మన క్రిప్టోకి సంబంధించినవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. సింపుల్‌గా మీరు దీంట్లో నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే క్రిప్టోలో ఇంట్రెస్ట్ ఎలా ఉంటాయి ఆళ్ళు. దీంట్లో ప్రాంప్ట్ అనేది చేశాను. సో, సింపుల్‌గా మీరు ఈ ప్రాంప్ట్ అనేది కాపీ చేసుకొని నేను పెట్టినప్పుడు మెయిల్ నేను స్క్రీన్‌షాట్ తీసాను కదా! సో, ఈ మెయిల్‌ని ఈ ఫోటోని మీరు అప్‌లోడ్ చేస్తే సింపుల్‌గా వాళ్ళు ఇక్కడ డేట్ అనేది మారిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ జూన్ 7, 2025 ఉంది కదా! ఇక్కడ మీరు ఓన్లీ డేట్ అనేది చేంజ్ చేస్తే ఈ ప్రాంప్ట్‌లో ఇక్కడ చూసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ మీ డేట్ అనేది పెడితే అక్కడ సేమ్ ఇమేజ్ అలాగే ఉంటది. మీ డేట్ మాత్రం మారుతది. మీరు ఈజీగా దాన్ని అప్‌లోడ్ చేసుకుంటే వాళ్ళు ఈజీగా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అండ్ దీనికైతే ఖచ్చితంగా 1 మంత్ అనేది టైం పడతది. వాళ్ళు చేసిన మీరు ప్రెజెంట్ ఇప్పుడు అప్లై చేస్తే మీరు జూలై నెలకి ఎలిజిబిలిటీ అవుతారు. జూలై నెల నుంచి మీకు మెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. సో, ఎవరు మిస్ చేయకండి. ఈజీ ఆపర్చునిటీ. మీరు మంత్లీ ఈజీగా ఒక 1K దాకా ఎర్న్ చేసుకోవచ్చు ఈజీగానే. సో, మీరు కన్సిస్టెంట్‌గా ఉంటే ఇంకా ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు. సో, ఎవరు మిస్ చేసుకోకండి గాయ్స్. మీ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కావాలంటే మన డిస్క్రిప్షన్ బయోలో ఉంటది. సో, మన పైసా వెబ్సైట్ కూడా మన టెలిగ్రామ్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. సో, ఎవరు మిస్ చేయకండి. మ్యాక్సిమం అందరూ ట్రై చేయండి. థాంక్ యూ గాయ్స్.